శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉన్న రోజుల్లో గృహప్రవేశానికి, వివాహానికి, అతిథులు మారుటకు, శంకుస్థాపన, భూ రిజిస్ట్రేషన్లు, అన్నప్రాసన, నామకరణం, సీమంతం ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి, ఏ రోజుల్లో శుభముహూర్తాలు ఉన్నాయి, ఏ రోజు మంచి ముహూర్తాలు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వసంత నవరాత్రులు, శ్రీరామనవమి, చిన్న హనుమాన్ జయంతి, అక్షయ తృతీయ, సింహాచలం చందనోత్సవం వంటి ముఖ్యమైన పర్వదినాలు అయితే రాబోతున్నాయి. ఈ ఏప్రిల్ నెల మనకి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం చైత్ర శుద్ధ తదియా తిథితో ప్రారంభమయ్యి ఏప్రిల్ 30 బుధవారం వైశాఖ శుద్ధ తదియా తిథితో అయితే ముగుస్తుందండి. ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం చైత్ర శుద్ధ తదియా తిథి భరణి నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మత్స్య జయంతి. ఇంక ఏప్రిల్ 2వ తేదీ బుధవారం ఈ రోజు చవితి తిథి, పంచమి తిథి, రెండు తిథుల కలయిక అయితే ఉంది. ఇంక ఈ రోజు నక్షత్రం వచ్చేసి కృతిక. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. అంటే వివాహం, గృహప్రవేశం, అతిథులు మారడానికి, శంకుస్థాపన, భూ రిజిస్ట్రేషన్, అన్నప్రాసన, సీమంతం ఇలా ప్రతి ఒక్క చిన్న శుభకార్యాన్ని నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉందండి. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి లక్ష్మీ పంచమి. ఇంక ఏప్రిల్ 3వ తేదీ గురువారం ఈ రోజు షష్ఠి తిథి, రోహిణి నక్షత్రం అయితే ఉందండి. ఇంక ఈ రోజు కూడా మనం అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఏప్రిల్ 4 శుక్రవారం ఈ రోజు సప్తమి తిథి, మృగశిర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ ఈ 3 రోజులు కూడా మంచి రోజులేనండి. ఈ 3 రోజులు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంక ఏప్రిల్ 5 శనివారం ఈ రోజు అష్టమి తిథి, ఆరుద్ర నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు ఓన్లీ చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. అంటే అన్నప్రాసన, ఇంకా చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయడానికి, సీమంతం, అద్దీలు మారుటకు ఇలాంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి బాబు జగ్గి జీవన్ రామ్ జయంతి. ఏప్రిల్ 6 ఆదివారం ఈ రోజు నవమి తిథి, పునర్వసు నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. కానీ ఈ రోజు వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా చేసుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి శ్రీరామనవమి అండి. ఈ రోజు ముఖ్యంగా శ్రీ సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది. ఇంక ఈ రోజుతో మనకి వసంత నవరాత్రులు అయితే ముగుస్తాయండి. ఏప్రిల్ 7 సోమవారం ఈ రోజు దశమి తిథి, పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ధర్మరాజ దశమి, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అయితే ఉన్నాయి. ఏప్రిల్ 8 మంగళవారం ఈ రోజు ఏకాదశి తిథి, ఆశ్లేష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి కామద ఏకాదశి, శ్రీ విష్ణు డోలోత్సవం, రుక్మిణి పూజ, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం, వాడపల్లి తీర్థం అయితే ఉన్నాయి. ఏప్రిల్ 9 బుధవారం ఈ రోజు ద్వాదశి తిథి, మకా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. అంటే వివాహం, గృహప్రవేశం, భూ రిజిస్ట్రేషన్, శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఏప్రిల్ 10 గురువారం ఈ రోజు త్రయోదశి తిథి, పుబ్బ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి తిరుమల శ్రీవారి వసంతోత్సవం ప్రారంభం, మహావీర జయంతి, ప్రదోష వ్రతం, రేలంగి, మంటలాంబ అమ్మవారి చిన్న సేవ అయితే ఉన్నాయి. ఏప్రిల్ 11 శుక్రవారం ఈ రోజు చతుర్దశి తిథి, ఉత్తర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణం అయితే ఉంది. ఏప్రిల్ 12 శనివారం ఈ రోజు పౌర్ణమి తిథి, హస్త నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి చైత్ర పౌర్ణమి అండి. అలాగే హనుమాన్ విజయోత్సవం, చిన్న హనుమాన్ జయంతి అయితే ఉన్నాయి. ఇంకా ఈ రోజు నుండి మనకి హనుమాన్ దీక్ష అనేది ప్రారంభం అవుతుంది. అలాగే ఈ రోజుతో మనకి తిరుమల శ్రీవారి వసంతోత్సవం అయితే ముగుస్తుంది. ఇంకా మండపాక ఎల్లారమ్మ వారి తీర్థం కూడా ఉంది. ఇంకా ఏప్రిల్ 13 ఆదివారం ఈ రోజు పాడ్యమి తిథి, చిత్తా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదు. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మేష సంక్రమణం అయితే ఉందండి. అలాగే అశ్వని కార్తె కూడా ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 14 సోమవారం ఈ రోజు కూడా మనకి పాడ్యమి తిథి ఉదయం 6:26 వరకు ఉందండి. తదుపరి విద్యా తిథి అయితే వస్తుంది. ఈ రోజు నక్షత్రం వచ్చేసి స్వాతి. ఈ రోజు గృహ ప్రవేశానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఏప్రిల్ 15 మంగళవారం ఈ రోజు విద్యా తిథి, విశాఖ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా
అయితే ఉంది. ఇంకా ఏప్రిల్ 16 బుధవారం ఈ రోజు తదియ తిథి అనురాధ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహ ప్రవేశం, అద్దీలు మారడానికి, శంకుస్థాపన, భూ రిజిస్ట్రేషన్లు ఇలా ప్రతి ఒక్క శుభకార్యం నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సంకటహర చతుర్థి వ్రతం. ఇంకా ఏప్రిల్ 17 గురువారం ఈ రోజు చవితి తిథి జ్యేష్ఠ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి రేలంగి మంటలాంబ అమ్మవారి పెద్ద సేవ. ఏప్రిల్ 18 శుక్రవారం ఈ రోజు పంచమి తిథి మూల నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి గుడ్ ఫ్రైడే. ఏప్రిల్ 19 శనివారం ఈ రోజు షష్ఠి తిథి మూల నక్షత్రం ఉదయం 6:36 వరకు అయితే ఉందండి. తదుపరి మనకి పూర్వాషాఢ నక్షత్రం అయితే వస్తుంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి భాను సప్తమి. ఏప్రిల్ 20 ఆదివారం ఈ రోజు సప్తమి తిథి పూర్వాషాఢ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. అంటే వివాహం, గృహ ప్రవేశం, శంకుస్థాపన, భూ రిజిస్ట్రేషన్లు, అద్దీలు మారడానికి, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి ఇలా ప్రతి ఒక్క శుభకార్యాన్ని నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఈస్టర్ సండే. ఏప్రిల్ 21 సోమవారం ఈ రోజు అష్టమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 22 మంగళవారం ఈ రోజు నవమి తిథి శ్రవణ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా ఓన్లీ డెలివరీ ఆపరేషన్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 23 బుధవారం ఈ రోజు దశమి తిథి ధనిష్ట నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా ఏప్రిల్ 24 గురువారం ఈ రోజు ఏకాదశి తిథి శతభిష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, అద్దీలు మారడానికి ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఏకాదశి అండి. ఏప్రిల్ 25 శుక్రవారం ఈ రోజు ద్వాదశి తిథి పూర్వభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం 2 నక్షత్రాల కలియక అయితే ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ప్రదోష వ్రతం అయితే ఉంది. ఏప్రిల్ 26 శనివారం ఈ రోజు త్రయోదశి తిథి, చతుర్దశి తిథి 2 తిథులు కలిగి అయితే ఉందండి. అలాగే ఈ రోజు రేవతి నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు ఓన్లీ దైవారాధన చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మనకి మాస శివరాత్రి, శని త్రయోదశి అయితే ఉన్నాయి. ఏప్రిల్ 27 ఆదివారం ఈ రోజు అమావాస్య తిథి అశ్విని నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజున ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు దృష్టి తీసుకోవడానికి, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి అమావాస్య. ఈ రోజుతో మనకి చైత్ర మాసం ముగుస్తుందండి. అలాగే రేలంగి మంటలాంబ అమ్మవారి తీర్థం భరణీ కార్తె కూడా ఈ రోజుతో మనకి ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 28 సోమవారం ఈ రోజు వైశాఖ శుద్ధ పాడ్యమి తిథి భరణి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఈ రోజు నుండి మనకి వైశాఖ మాసం అయితే ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 29 మంగళవారం ఈ రోజు విద్యా తిథి కృతికా నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి పరశురామ జయంతి, చంద్ర దర్శనం అయితే ఉన్నాయి. ఇంకా ఈ ఏప్రిల్ 30 బుధవారం ఈ రోజు తదియ తిథి రోహిణి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. అంటే వివాహం, గృహ ప్రవేశం, అద్దీలు మారడానికి, భూ రిజిస్ట్రేషన్లు, శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంక ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి అక్షయ తృతీయ, ఇంకా సింహాచల చందనోత్సవం, బసవ జయంతి, శ్రీ జయంతి అయితే ఉన్నాయండి. ఇవండి 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు. ఇంకా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.